బస్సు అనేది మహిళలకు ఫ్రీ బస్ అనేది కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీగా ఇచ్చినటువంటి పథకం. కర్ణాటక ఎన్నికల్లో మంచి ఓట్లు రాల్చిన పథకం కాంగ్రెస్ పార్టీకి. సో తెలంగాణలోనూ అదే హామీ ఇచ్చారు. ప్రజలు ముఖ్యంగా మహిళలు ఓట్లేశారు. సో ఫ్రీ బస్ పథకం మహిళల్లో ఎలాంటి మార్పు ఉంది, వాళ్ళకి సంతోషంగా ఉన్నారు అంటే బాగుంది అనేవాళ్ళు కేవలం 21.87% అయితే, బాగోలేదు అనేవాళ్ళు 78.12% అంటే బాగోలేదు, ఉచిత బస్సు ప్రయాణం అనేది బాగాలేదు అనేవాళ్ళు ఎక్కువ. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, మహిళల అంటే పురుషులు వ్యతిరేకిస్తున్నారు అంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకు ఫ్రీ అనేది ఒక చర్చ ఉండొచ్చు. కానీ మహిళలు కూడా సంతోషంగా పూర్తి స్థాయిలో లేరు. ఎందుకు అంటే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ పెరిగింది. అందుకు అనుగుణంగా కొత్త బస్సులు అనేటివి యాడ్ కావట్లేదు. పైగా ఆ రద్దీకి అనుగుణంగా కిక్కిరిసినటువంటి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సో దీనికన్నా గతంలోనే టికెట్ తీసుకున్న కనీసం కూర్చొని వెళ్ళే వాళ్ళం కదా, ఫ్రీగా ఇస్తున్నారు. పైగా వీటితో పాటు ఫ్రీ అనేది చులకనగా ఉంటుంది అనేది చాలామంది మహిళలు కావచ్చు, ముఖ్యంగా ఎవరైతే జాబ్ చేసుకుంటారో చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అనేది ఏంటంటే చులకనగా చూస్తున్నారు. ఈ రష్ ఉండేసరికి ఇంకా చులకన భావం ఎక్కువ అవుతుంది అనేది వాళ్ళు చెప్పిన మాట. సో ఓవరాల్గా ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు మంచి ఆలోచనే అయినా ఇంప్లిమెంటేషన్లో ఇంకొంచెం బెటర్మెంట్ అనేది అవసరం ఉంటుంది అనేది ప్రజల ఆలోచనగా చాలా స్పష్టంగా కనపడుతోంది.